Dr. Rice sugar-free diets. La 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 la. Dr. Rice diabetic rice తినండి. జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి సభ్యులు అయితే మటుకి అవేర్నెస్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు విశాఖ ఆర్కే బీచ్ వద్ద. అయితే మనతో పాటు ఈ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్న సభ్యులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే క్యాంపెయిన్ గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా ఉంటుంది. సో పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కలిగే నష్టాలని నిర్మూలించడానికి మన ప్రయత్నంగా ఏం చేయాలని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము. లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇది చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈరోజు ఆర్కే బీచ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. అయితే ప్లాస్టిక్ని ఎలా అంటే మనం రోజు వాడే డైలీ యాక్టివిటీస్లోనే ఇప్పుడు స్టీల్ వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళడం, మనం ఎక్కడికి వెళ్ళినా మన ఓన్ థింగ్స్ కవర్ కానీ అవి పట్టుకొని వెళ్ళటం, లేదా ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్ దగ్గర అక్కడ మినిమం యూజ్ ఆఫ్ ప్లాస్టిక్. నెక్స్ట్ కొత్త ప్లాస్టిక్, వర్జిన్ ప్లాస్టిక్ వాడకుండా రీసైకిల్ ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయటము. ఇప్పుడు టూత్ బ్రష్ రెగ్యులర్గా వాడే ప్లాస్టిక్ టూత్ బ్రష్ కాకుండా ఇప్పుడు బ్యాంబూ టూత్ బ్రషెస్ వస్తున్నాయి, బ్యాంబూతో తయారైన స్పూన్స్ అవి వస్తున్నాయి. వాటిని యూసేజ్ని ఎంకరేజ్ చేయటము. నెక్స్ట్ ఎక్కడైనా వాటర్ బాడీస్ రైల్వే స్టేషన్స్ దగ్గర వేస్ట్ డిస్పోజ్ చేయటం కూడా కంట్రోల్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి. మనం ఎలా అయితే ఏంటది ఎంత త్వరగా ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీస్ చేస్తే అనే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము ప్రస్తుతం. అంటే ఇవన్నీ చేయకూడదని చెప్పి మీరు అవేర్నెస్ ప్రజలందరికీ తెలియజేస్తున్నారా? ప్లాస్టిక్ని మినిమం యూజ్ చేయండి, రీసైకిల్ ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అనే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగితే అక్కడ వాటిని రెక్టిఫికేషన్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో చెప్తున్నాం. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం వల్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన అయితే వస్తుంది? యాక్చువల్లీ అవేర్నెస్ అయితే అందరి దగ్గర ఉంది, కానీ ఇంప్లిమెంటేషనే లేదు. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నాం. ఇంప్లిమెంట్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఉండాలి కదా ప్రోత్సాహం? లేదు, ముందు పబ్లిక్లో ఆ విషయం బాగా అవగాహన ఉంటే ఇట్ కెన్ బి, అది ప్రతి ఇంట్లోంచి వస్తే సరిపోతుందని నా అభిప్రాయం. అయితే ప్రధానంగా ఈ అవేర్నెస్ క్యాంప్ మొత్తం అంతా ప్రజలందరికీ తెలియజేసిన తర్వాత అయితే ప్రభుత్వం నుంచి వస్తే ఇది ఇంకా అమలు చేయడానికి అయితే బాగుంటుందని చెప్తున్నారు. మనతో పాటు మరో సభ్యులు ఉన్నారు. మేడం, టెల్ అబౌట్ దిస్ క్యాంపెయిన్, ప్లాస్టిక్ అవేర్నెస్ క్యాంపెయిన్. You are from? We are from ICFRE. We are the staff of Indian Council of Forestry Research and Education, Coastal Ecosystem Center. So as part of this campaign, we have come here so that we can spread awareness among the general public on reducing the usage of the plastic, because we know that the coastal ecosystem is one such ecosystem which has been very severely affected by the plastic pollution. So we are just going to the people, directly going to them and telling them to reduce the plastic or maybe recycle it. And whenever you are going to a shop, just go with your own paper bags or cloth bags, and in maximum way as possible just to reduce plastic, because it's not just affecting us but also the organisms in the sea, right? So we have to take a step from our side so that for future it will be better for us and for the coming generations. How is the response from the public side? I think most of them are coming here and then they are hearing to what we have to say, just that they have to implement it. So how much they can, we don't know, but we want them to do it in their, implement it in their life, and then completely reduce this plastic and all those wastes, e-wastes or whatever it is, so that it is helpful for our environment, it's helpful for our future. Because government has already come up with a lot of initiatives like Mission Life, and not just this time, we are going for this Mission Life also from our center and from other institutions which comes under the Ministry of Environment. We are doing initiative from our part. We are trying to give awareness among the public. So the thing is that they have to implement it. So that act should come from their part. And so that's why, that is what we are, that's what our motive is. And that's why we have come here. And yes, they are they are giving good response. So in last few hours you observed the Visakhapatnam coastal area and Arke Beach. What is the position, and tell what about that World Environment Day, June 5th? Yeah, tell me about that World Environmental Day. Yeah, so when we talk about this World Environment Day, we know that this
has been an initiative like on this day or not only on this day, actually in general we should act as responsible citizens and do our maximum to protect our environment, and like not using plastic or reducing e-waste is one such initiative that we can do. Other like in our home itself, when we are doing the waste, putting the waste and all, we just have to segregate it into plastic waste separately and other biodecomposable waste separately, so that it could be a one such initiative that we can do from our part. It's just a small point that I'm telling. When you see here, you can see that in this whole beach there is a lot of plastic. Whatever they are eating, they are putting it, dumping it there, and they are going. And if you see that some people, I've even seen people coming here and cutting cake and keeping all those waste here itself and going. So what it is like, the public should do it from their own part, right? They should start putting some effort from their side. Like there are dustbins, means they have to keep it. Or if they are producing waste, like if they are having some waste, means just take it to your home, throw it there. So what's there in that? Everyone should maintain. Yes, everyone should know about this. They should be aware about the consequences, and then they should take the step. It's not like we have come up with an initiative or awareness program and then we are just telling and they are hearing and then leaving it. No, they have to implement it. So it is something that they all know, just that they have to take it in practice. They have to do it in practice. Then only it will be, yeah. Thank you, madam. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. June 5th ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని ఈ మినిస్ట్రీ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి సభ్యులంతా మొత్తం అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ ప్రతి ఒక్కరికి ఈ పొల్యూషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, దానివల్ల అనర్థాలు ఏంటి అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ప్రజల నుంచి కూడా మంచి స్పందన అయితే లభిస్తుంది. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అప్పుడే ఈ పొల్యూషన్ మనం అంతమొందించవద్దని చెప్పి ఈ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. For latest updates on India Pakistan, download RTV Live app